క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా లైవ్ వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకును వందనములు. ప్రభు మెండైన దీవెనలు మన మీద కుమ్మరించును గాక. సో ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశము మీకు ఆల్రెడీ శుక్రవారం శనివారాల్లో పోస్ట్ చేసి ఉండడం జరుగుతుంటుంది. ఒక చీమ రాయి పైన నిలబడి ఒక బలమైన ముద్దునెత్తుతున్నట్టుగా ఈ పిక్ డిజైన్ చేయడం జరిగింది. రీజన్ బికాజ్ బలహీనమైనటువంటి ఆ చీమ అంత పెద్ద ముద్దుని ఎలా ఎత్తగలిగిందా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. ఆ చీమకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలహీనమైనటువంటి శరీరములో బలమైనటువంటి దేవుని శక్తి సామర్థ్యము ఎలా నింపబడుతుంది అనేటువంటిది చాలా ఆలోచనతో కూడుకున్నటువంటిది. మీరు ఆత్మీయంగా బలపడుటకు నేర్చుకోవలసిన అంశము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ఘనమైన నామములో పాదాల దగ్గరికి వస్తున్నాం. ఆ పాపములు, తప్పిదములు, అపరాధములు క్రీస్తు రక్తమును బట్టి క్షమించండి. దేవాది దేవుడవు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేరు. మీరు తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేము. మా పాపములు, అపరాధములు ఎర్రని కెంపుల వలె మీకు మాకు అడ్డముగా ఉన్న మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును బట్టి వాటిని కడిగి క్షమించి బలహీనమైన ఘట్టములో బలమైన శక్తిని దయచేయుటకు మీరు బల సంపన్నులని గుర్తెరిగి నీ కుమారుడు యొక్క పునరుద్ధాన బలమును పొందుకొనుటకు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని ముందుకు వెళ్ళుటకు నీ కృపా సామర్థ్యమును కలగ చేయవని ప్రార్థన చేయుచున్నాము. అడ్డగించుచున్న సాతాను సమూహ శక్తుల ప్రభావము యేసు నామములో తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తూ, దేవాది దేవా, నీ లేఖనములను ధ్యానము చేయుటకు నా శక్తి చాలదు. నీ బలము, నీ శక్తిని తెలుసుకొనుటకు ప్రభువా, నీ ఆత్మ సహాయమును నా మీద సమృద్ధిగా మీరు అనుగ్రహించి నాతో సంచకరువుగా ఉండుటకు, సహకారిగా ఉండుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీ ప్రజలతో మీరు మాట్లాడమని, మీ ప్రజలను బలపరచమని, బలవంతుడవైన దేవుడవు నాయనా, మాతో నువ్వు నడిచే దేవుడవని నమ్ముచు మీకే సకలమైన ఘనత ప్రభావం ఆరోపిస్తూ, మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మీకే ఈ యొక్క ఆరాధన ద్వారా స్తుతి, స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగును గాక అని పలుకుచు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని లేఖనము ఏమని చెబుతున్నది అంటే, బలహీనమైనటువంటి వ్యక్తులు దేవుని పక్షమున బలమైన కార్యము చేయగలరు. యెహోవా నా బలమా, నా బలము నా శరీరమందో, నా బలము నా సంపదలోనో, నా బలము ఈ లోకమును బట్టో కాదు. కీర్తనకారుడు 18వ కీర్తన ఎంత అద్భుతంగా రాస్తాడంటే, ఆ మాట చదివినప్పుడు క్రైస్తవులైనటువంటి వారు తెచ్చుకొనవలసిన ఆలోచన, జ్ఞానము, నేటి పరిస్థితులను బట్టి బలహీన పడిపోకుండా, అయ్యో ఇలా నష్టం కలిగిందే, అయ్యో అలా జరిగిపోయిందే అని దావీదు బాధపడలేదు. ఏం చేశాడో తెలుసా? ఈ కీర్తన మనం చూసినప్పుడు
దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున ఏం చేశాడంట? దావీదు ఏం చేశాడంట? శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు ఎవరిని చూశాడు? మనుషులను ఆశ్రయించలేదు. ఏ పార్టీ వారు? అందుకే ఆయన చెప్తాడు, రాజులను ఆశ్రయించుట కంటే, రథములను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. కాబట్టి దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, ఆ కీర్తనలో యెహోవా నా బలమా, నా కేడమా, నా ఖడ్గమా, నా శైలమా, నా దుర్గమా. ఏమి దావీదు అనలేదండి, నా బావా, మా అత్త, మా మామ, నా బంధువులు, నా కులపోళ్ళు, నన్ను పాతి పెట్టేటోళ్ళు, వీళ్ళు కాదు బలం. ఎవరంట? చెప్పండి చెప్పండి. అందుకే పాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే ఒక అద్భుతమైనటువంటి పాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు ప్రాయలు అరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపుటురులు నన్ను చుట్టినను. భక్తివహీనులు వరదవలే పొంగిన, భక్తిహీనులు కూడా వరదవలే పొంగిన, విడువక ఎడబాయని దేవా, విడువక ఎడబాయని దేవా. ఈ పాట దావీదు రాసింది. దావీదు రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే, నా బలం ఎక్కడుంది? కొంతమందికి బలం జనబలం, ధనబలం అనుకుంటూ ఉంటారు, ఇంకా ఒంట్లో బలం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం 40 నుంచి మీరు చదువుకుంటూ వస్తే, బాబు ఈ శరీరమును బట్టి నువ్వు అతిశయపడుతున్నావో, ఈ లోకమును బట్టి అతిశయపడుతున్నావో తెలియదు, కానీ ఈ శరీరము ఘనహీనమైనది, బలహీనమైనది, మార్చమైనది. అర్థమవుతుందండి? శరీరం ఉంది కదా, ఇది బలహీనమైనది, ఘనహీనమైనది, మార్చమైనది. బలహీనమైనది అని అంటే యవ్వనంలో మనం పైల్ మ్యాన్లో కనపడవచ్చు, కానీ రన్ 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 అదేమైపోతుంది, చివరికి డిసప్పేర్ అయిపోతుంది. దాని వలన శరీరమును చూసుకొని, అందమును చూసుకొని, అందం గురించి చెప్తాడు సామెతల గ్రంథంలో రాజు సొలొమోను. తెలివి జ్ఞానము లేనటువంటి అందము పంది ముక్కుకు పెట్టిన బంగారు పోగు లాంటిది. ఏం చేసుకోవడానికి? దేవుని యందు భయభక్తులు లేకపోతాయి. అందుకే ఇక్కడ లేఖనములో పౌలు చెబుతున్నటువంటి బలము ఈ శరీర సంబంధమైనదంటే అది బలహీనమైపోయి, ఘనహీనమైపోయి, మార్చమైంది అయిపోతుందయ్యా. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే, బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము దినదినము బలంగా ఉండాలి. అంటే వీ హ్యావ్ టూ పర్సన్స్, అవుట్వర్డ్ పర్సనాలిటీ, ఇన్సైడ్ పర్సనాలిటీ. అవుట్ సైడ్ పర్సనాలిటీకి వి ఫీడ్ దెమ్, మనం భోజనం పెడతాం, తింటాం, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్సైడ్నే
దేవుడు ఆత్మ. ఆ ఆత్మ బలమైన శక్తిగా మార్చబడడానికి ఆయన ఇచ్చేటువంటి ఫీడింగ్ ఏంటంటే లోక సంబంధమైన ఆహారము కాదు. యేసుక్రీస్తు చెబుతాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, మీ పితరులు మన్నా తిన్నారు, చనిపోయారు. బట్ మీ ఆత్మను బలపరచుటకు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను, ఇది తినువాడు ఎన్నటికీ చనిపోనంత బలాన్ని పొందుకుంటాడు. ఏం బలం ఇది అంటే పౌలు ఎరిగిన వాడై ఈ బలం గురించి చెబుతూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. ఈ బలం ఏం బలమంట? యెహోవా దగ్గర నుండి మనకు వచ్చిన బలము యేసుక్రీస్తు వలన కలిగిన పునరుద్ధాన బలము. ఏంటి పునరుద్ధాన బలము అంటే, యేసు కూడా మనలో పాలివాడై, మనవలే రక్తమాంసములు కలిగిన వాడై, మన బలహీనతలను ఎరిగిన వాడై ఈ లోకములో జీవించి మన బలహీనతలన్నీ ఆయన సహించి, ఆఖరకు మరణం అంటే కూడా భయమే మనకు. అలాంటి మరణమును, మరణమా నువ్వెక్కడా, నీ ముల్లెక్కడా, నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా, నీ అంతు చూస్తా అని సిలువలో దాన్ని విరిచివేసేసాడు. సిలువలో ఏం చేశాడు? దాన్ని క్లోజ్ చేసేసాడు. దెర్ ఈస్ నో రిజరక్షన్ పవర్. దెర్ ఈస్ నో రిజరక్షన్ పవర్. దేనికి? మరణానికి. మరణం అనేది తిరిగి లేయలేదు. కానీ మరణ భయముతో ఉన్న మానవుణ్ణి ఆయన వినిపించుటకు ఆ మరణములో నుండి వెళ్ళాడు. మరణమును బలహీనపరిచి యెహోవా బలవంతుడని నిరూపించుటకు ఆయన మరణంలో పాలివాడయ్యాడు. పాలివాడయి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములు సజీవుడనై నిలిచిన్నాను. ఇది టెక్నికల్ పాయింట్. చనిపోయిన వాడు లేవడం అంటే ఏంటండి? ఏం బలం? గాలి కొడితే లేయగలడా? అన్నం పెడితే లేయగలడా? ఇష్టమైనది ఏమైనా పెడితే లేయగలడా? నో నో నో. యేసుక్రీస్తు చూపిస్తున్నటువంటి మార్గములో మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో మనకు చెప్పబడుతున్నటువంటి పౌలు ఆ పత్రికలో రాస్తూ మెన్షన్ చేస్తూ పరిశుద్ధాత్మ వలన చెబుతున్నటువంటి ఆ మాట ఒక్కసారి మనము విందాం. మీకోసం చదువుతాను. క్రీస్తు మీలో ఉన్న ఎడల, థ్యాంక్ యూ దాస్, మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో యేసును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. బలహీనమైన శరీరము, ఘనహీనమైన శరీరము, మార్చమైన శరీరము చస్తే, పాతి పెడితే మట్టికి మట్టిగా మారిపోతుంది.
నిజమండి. ఎందుకు బలహీనమైనది ఘనహీనమైందో చెప్తాను చూడండి. బలమైంది శరీరం అని మీరు అనుకుంటున్నారు దీన్ని, బట్ వృద్ధాప్యం రాగానే లేక అనారోగ్యం రాగానే యు కాంట్ వాక్, ఈవెన్ నడవలేవు, బలహీనమైపోతావు. ఘనహీనమైనది వన్స్ యు డైడ్, చచ్చిపోయిన చేపలు కిలో 100 రూపాయలకు కొనుక్కుంటారు, కానీ మనిషిని 10 రూపాయలకు కొనుక్కునే దిక్కు లేదు. ఘనహీనమైన వేస్ట్. చనిపోగానే ఎప్పుడు తీసేస్తారు? మీరు తొందర తీసేయండి, మేము భోజనాలు వండుకోవాలా. ఇది మనిషి చెప్పేది. ఘనహీనమైనటువంటిది, మార్చమైనది, అంటే ఎల్లప్పుడూ కనపడేది కాదు. మానవుడి జీవితం గురించి చెప్తాడు యాకోబు, మనిషి ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయే నీటి వంటి వాడు. అర్థమైందా? నీటి వంటి వాడు, నీటి ఆవిరి. ఇట్స్ గోన్, ఇట్స్ గోన్, దట్స్ ఇట్, ఫినిష్. సో వాట్ యు అండర్స్టాండ్ అంటే, దేన్ని బట్టి బలము, దేన్ని బట్టి అతిశయము, దేన్ని బట్టి మన పవరు, దేన్ని బట్టి అంటే పౌలు అంటున్నాడు, నా బలము ఎక్కడుందంట? క్రీస్తునందున్నది. మరియు శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన బలమును ఎరుగుటకు. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంట? క్రీస్తు నుండి వచ్చాడు. క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడంట? పరలోకము నుండి వచ్చాడు. అందుకే పరలోకము నుండి వచ్చేటువంటి బలము శాశ్వతమైనటువంటిది. భూ సంబంధమైనటువంటిది. దేవుడు చెప్పాడు, మట్టిలో నుండి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు, ఫినిష్. ఏముంటుందండి బలం? ఏమి బలం ఉండదు, ఏది ఉండదు. అందుకే దావీదు ఎరిగిన వాడై, దావీదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా భయపడే శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు దేవుని సన్నిధికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నా బలం, నా శక్తి, నా ఘనత అనలేదు. ఇంకా చూడాలంటే యెహోవా దేవా 15వ కీర్తనలో చెప్తాడు, నీ సన్నిధానములో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? వాట్ స్ట్రెంగ్త్ దే హ్యావ్, వాట్ పవర్ దే హ్యావ్, నథింగ్ లైక్ దట్. సింపుల్ సింపుల్. వాట్ ఈస్ దట్ అంటే బైబిల్ చెప్తున్నమాట, దేవుని ఆత్మే మనకు ఆ బలమును తీసుకొస్తుంది. హగ్గై గ్రంథకర్త చెప్తాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక మీరు భయపడొద్దు. భయపడే ఆత్మ పిరికి ఆత్మ, బలహీనమైన ఆత్మ. అదే సైతాను ఆత్మ. దేవుని ఆత్మ, అరే బాబు సాయంత్రానికి చచ్చిపోతాం, సో వాట్, ఏమైంది? ఏమైతుంది? బ్రతికినను చనిపోయినను క్రీస్తు వాడను. సర్వ సమాజం ముందర ఎలుగెత్తి చెబుతున్నాను, నేను క్రైస్తవుడనని. కాబట్టి ఇక్కడ నేను మీ ముందరేమో డబ్బా కొట్టి నేను క్రైస్తవుడనని అక్కడ పోయి వేరే కార్డు వేసుకుని, కొల కార్డు వేసుకొని కొలగజ్జి పెట్టుకునేటోని కాదు. మీకు తెలుసో లేదో, కొలగజ్జి కార్డు రేపు దేవుని తీర్పు ముందర తోస్తే ఎక్కడ పడతావు? అగ్నిగుండంలో పడతావు. నువ్వు క్రైస్తవుడివా? ఎస్ అయ్యా. అవసరానికి వేసావనుకో, దాని రివర్స్ గేరు ప్రజల ముందర. జాగ్రత్తగా రండి, ప్రభు చెప్తున్నాడు, ప్రజల ముందర నన్ను ఎవడు ఒప్పుకుంటాడో వాడిని దేవదూతల ముందర నేను నా తండ్రి ముందర ఒప్పుకుంటాను. ప్రజల ముందర ఎవడు నన్ను ఒప్పుకోడో వాడిని నేను తండ్రి ముందర నిరాకరిస్తాను. ఫినిష్, యువర్ లైఫ్ గాన్. అందుకే ప్రభు చెప్తాడు, ఏంట్రా లోకమంతా
సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకొని ఎడల, నీ ఆత్మను నాశనము చేసుకునే ఎడల ఏం బలం రాది? బలము ఏం బలము? ఏముండదు బలం అది. అందుకే నీ శ్రేష్టమైన పునరుద్ధానమును కలిగి ఉండుటకు, నేర్చుకొనుటకు, సమస్తమును పెంటతో ఎంచుకోవడానికి నేనేం చేసినా తెలుసా? పౌలు చెప్తున్నమాట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయము 20వ వచనము అంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. ఇట్ ఈస్ నాట్ మీ హూ ఐ యామ్ లివింగ్, ఇట్ ఈస్ ద క్రైస్ట్, ద పవర్ ఆఫ్ జెహోవా. అందుకే బలవంతుడైనటువంటి దేవుడు తన బలాతిశయమును క్రీస్తు ద్వారా కనపరిచాడు. బలహీనులైనటువంటి వారిని కూడా ఆయన ఎంత బలంగా వాడుకుంటాడు. బైబిల్లో నేను చదువుతున్నప్పుడు నిర్గమకాండము, ద బుక్ ఆఫ్ ఎక్సడస్ 23rd చాప్టర్ 23, 24, 25, 27 చూసుకుంటుంటే అక్కడ చెప్తాడు. నా మాటల్లో మీకు చెప్తున్నా. రోషము కలిగిన దేవుడు ఏం చెప్తాడంటే, నన్ను తృణీకరించి విగ్రహాలు ఎంబడిపోయావనుకో, ఎక్కడ విగ్రహాలు ఎంబడిపోయావనుకో, నీ బతుకు అంతే. కానీ నా నామము నిమిత్తము నువ్వు నిలబడితే హివ్వీయులను, పెర్జీయులను, అమలేకీయులను నేను నీ శత్రువులను తరిమివేయుటకు, ఏమండి పెద్ద పెద్ద ట్యాంకర్లు, యుద్ధాలు, బాంబులు చేస్తానడా? ఏమనలేదు. అటు చూడండి ఏమని రాయబడ్డదంటే, నేను కందిరీగలను పంపేస్తాను. Turn that, the book of Exodus 23rd chapter ఏం చేస్తాయంటే అవి వచ్చి 27వ వచనం, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశములలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపెదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను చెదరగొట్టును. నిజంగా ఇశ్రాయేలు బలమా? ఇశ్రాయేలు బలముతో అయితే ఎర్ర సముద్రాన్ని ఎన్ని రోజులు నీళ్లు తోడిపోస్తే సముద్రము ఓపెన్ అవుతుంది. ఒకటే మాట, మోసెస్ ఎందుకు నా వైపు చూస్తున్నావు? నీ చేతిలో ఉంది కర్ర, దాన్ని పెట్టు సముద్రం మీద. వెంటనే తూర్పు గాలి అంటే యెహోవా బలం. తూర్పు గాలి అంటే యెహోవా. దాన్ని మనము కొత్త నిబంధనలో వాడేటప్పుడు పరిశుద్ధాత్ముడిగా వాడతాం. పరిశుద్ధాత్ముడిగా చెప్పుకుంటాం, వాడతాం అనేది కరెక్ట్ మాట కాదు, కానీ పరిశుద్ధాత్ముడిగా పరిచయం చేస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ సముద్రాన్ని 2 గోడలుగా నిలబెట్టాడో, యెహోవా బలము చూసి వాళ్ళు కీర్తన రాశారు, పాటలు పాడారు. ఎర్ర సముద్రములో ఆరిన నేలన నడిచి వచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ట్రూ గాడ్. సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుని బలము నీ ముందర ఎంత పెద్ద సమస్య ఉన్నా అది పాయలైపోవాల్సిందే, చీలిపోవాల్సిందే. నా మైండ్కి దేవుడు నేర్పించిన మాట. అన్నం లేదు, సో వాట్? నీ చుట్టూ ఉన్నవారు వదిలేశారు, సో వాట్? ధనము లేదు, సో వాట్? సో వాట్? ఏంటి?
ఏమి లేకపోయినా ఏం కలిగి ఉండమని చెప్తుంది? యెహోవా బలమును కలిగి ఉండమని చెప్తుంది బైబిల్. అందుకోసమే దావీదు అందరూ పోయినా, శత్రువులు చుట్టుముట్టినా ఏమని రాస్తాడు? కుడి పక్కన ఎడం పక్కన అటు ఇటు చూసుకుంటే, ఇటు 1000 మంది పడినా అటు 10,000 మంది పడినా నా బలము నా అతిశయము. ఆయన అడిగాడు ఈరోజు ఉదయకాలంలో మెసేజ్ చెప్తుంటే, ఏంటి బ్రదరు చీమ ముద్దునెత్తదేంది, చీమ ముద్దునెత్తేదేందని అంటే అర్థం ఏంటంటే, బలహీనమైన కందిరీగలను, బలహీనమైనటువంటి మనుషులను ఆనుకొని బతికేటువంటి పరాన్న జీవులు, పరాన్న బుక్కులు అంటారు వీళ్ళని. ఆడ బతుకు వాడి మీద ఈడి మీద ఈది మీద పడి ఆడుకోవడమే, అంతే. వాలిపోతారంటారు మా భాషలో, వాలిపోవడమే. అందిన కాడికి ఆడదిండం ఏడదిండం, ఈడదిండం ఆడదిండం, తినడమే పని. ఎవడు దొరికితే వాడిని దోసుకుని తినడం. ఆడి బలం లేదు. ఆడి బలము మనుషులేసి బిచ్చంలో ఉంటుంది మనం అలా చూస్తే. కానీ యెహోవా ఏమంటున్నాడంటే, నేను నిలబడతాను నీకు. ఏం చెప్తాడో ఇంకొకసారి నేను మీకోసం అందులో ఉన్నటువంటి ఒక మంచి మాటను చదివి వినిపిస్తాను. కీర్తనకారుడు రాసిన కీర్తన 18వ కీర్తనలో ఉన్నటువంటి మాట మనము ఆలోచన చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, 10వ వచనం, 18:10, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. అర్థమవుతుందా? నీ అవసరానికి, నిన్ను కాపాడుకోవడానికి, నీలో బలమును నూరిపోయేటకు ఎలా వస్తాడంట ఆయన? చెప్పండి 10, కెరూబుల మీద ఎక్కి వస్తాడంట ఆయన. అది యెహోవా బలం. యెహోవా బలం ఎన్ని రకాలుగా మనం చెప్పుకోగలం అంటే ఎన్నో రకాలుగా చెప్పుకోవాలి. చెప్తాడు ఆయన, మీరు ఊరకనే ఉండడి, వెనక వచ్చే ఐగుప్తుల సంగతి నేను చూసుకుంటాను. అది ఎంత బలమైనటువంటి శక్తి చూడడానికి. నిర్గమకాండంలోకి వద్దాం మళ్ళీ ఒకసారి. నిర్గమకాండం ఎన్నిసార్లు చదివినా కూడా అది చాలా హ్యాపీగా ఉంటుంది. 14వ అధ్యాయము 24వ వచనము, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమై స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండు కలవరపడిందంట. ఎప్పుడైతే దేవుడు నిలబడితే వెనక దండు ఏమైందంట? కలవరపడిపోయింది. అది ఆయన బలం. అట్టి బలముతో అంటాడు ఇంకా, నా బాహుబలముతో, మై సింగిల్ హ్యాండ్ అంటారే, ఇన్ మై ఓన్ సింగిల్ హ్యాండ్, నా బాహుబలముతో మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చాను, ఎర్ర సముద్రంలో నడిపించాను, మారాను మధురం చేశాను, బండలు నీళ్ళు ఇచ్చాను. బండలో నీళ్లు తెప్పించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సో వాట్ యు అండర్స్టాండ్ హియర్ మై ఫ్రెండ్స్ టుడే బిఫోర్ ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు టాక్. బలహీన పడిపోయావా? నీరసపడిపోయావా? అన్నాడంట. యెజబెల్ అన్నదంట ఏలియాను, నిన్ను చంపేస్తాను రా బాబు రేపటికన్నది. గతగత వణికిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు రా అబ్బాయి వణికిపోతావు? నా బలము, నా ఆలోచన, లే తిను. ఏంటి ఏమవుద్ది? చేస్తావా? తిన్నా చేస్తావు, తినకపోయినా చేస్తావు. దేనికి భయపడతావు? దేనికి భయపడకండి. యెహోవా బలము పిరికి ఆత్మను తీసేస్తుందండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వే. అపోస్తులు ప్రభువైన యేసు దగ్గర సంపూర్ణంగా నేర్చుకున్నారు. 3.5 సంవత్సరం ఉన్నారు. కానీ ఎప్పుడైతే
ప్రభు అప్పగించబడ్డాడో ఇక ఒక్కొక్కడు పలాయనవాదం, ఒకడు పలాయనవాదం. ఇక చివరికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో నిలబడితే అక్కడ ఓ పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. యేసుప్రభు చనిపోయాడు రా బాబు, ఇక మన బలము మన శక్తి చాలదు కాబట్టి మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం, తిందాం. తిండి తిప్పలుగాళ్ళు, ఆడేమేస్తాడా ఈడేమేస్తాడని ఎంగిలి మెతుకుగాళ్ళు. ఈ ఆలోచన పిరికి ఆత్మ తీసుకొస్తుంది. ఏంటి కరువు అయితే ఏంటి, ఖడ్గం అయితే ఏంటి, వస్త్రహీనత అయితే మరణమైనా నేను క్రైస్తవుడినే, ఇంకొక ఆలోచన లేదు. అది ఎంత కష్టం రాని, ఎంత కష్టం రాని. చాలా రోజుల క్రిందట ఒక చర్చిలో ఒక అమ్మాయి నన్ను అడిగింది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నేను దొంగసాటుగా వస్తున్నాను, బొట్టు పెట్టుకుంటున్నాను, బాప్టిజం తీసుకున్నాను, ఏవో చెప్తుంది, భయం మాటలన్నీ. నేను అన్నాను, క్రైస్తవుడు అంటే చచ్చి బ్రతికినవాడు. ఆమెన్. చీమలా కనపడుతున్న సింహము క్రైస్తవుడు అంటే. చాలా బలహీనుడిగా కనపడతాడు, కానీ ఆయనలో బలం ఎవరిది? దేవునిది. ఇది అపోస్తులకు అర్థం కావడానికి టైం పట్టింది. ఎప్పుడైతే వాళ్ళంతా కూర్చుని మేడగది మీద ప్రార్థన చేస్తున్నారో, దేవుని యొక్క ఆత్మ ఆకాశము నుండి అగ్నికీలకల వలె వాళ్ళ మీద దిగినప్పుడు అపోస్తులు దేవుని పరిశుద్ధాత్మ ఏవేలు గ్రంథకర్త 2వ అధ్యాయము 26వ వచనము నుండి చెప్పినటువంటి మాట, 28 నుంచి ఇక చివరి దాకా ప్రవచనం అదంతా. దేవుని ఆత్మ పొందుకోగానే, దేవుని యొక్క శక్తి వారి మీదకి రాగానే బలహీనులైనటువంటి వాళ్ళు లేచి యెరూషలేములో బాధ చేస్తున్నారు. ఇశ్రాయేలు వారులారా, మీరు మీ ఇంటి వారు తెలుసుకోవాలి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయన సాతాను పీడించబడుతున్నటువంటి వారికి మేలు చేశాడు. అయితే మీరు మీ దుష్క్రియల చేత ఆయన సిలువ వేసి చంపారు. మీరు జీవాధిపతిని చంపి దుర్మార్గుని కోరుకున్నారు. వాళ్ళ బలం చూడండి. ఇదేంటంటే నిజమే, సత్య విషయమైనటువంటి ప్రేమను 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పండి. సత్య విషయమైనటువంటి ప్రేమ లేకపోతే అలాంటి వారిని సాతాను పట్టుకొని వారిలోనికి వాడి బలము పంపించి వారిని నాశనం చేశారు. సాతాను బలము వేరు, యెహోవా బలము వేరు. యెహోవా బలము పిరికి వారిని సైతము పబ్లిక్ లో నిలబెడితే, పేతురు, యాకోబు, యోహానులు అద్భుతమైనటువంటి అపోస్తులు ఉపదేశం చేయగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చూసినప్పుడు శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు మధ్యాహ్నం 3 గంటలకి. ఏ అబ్బాయి అంటే, ఈ కుంటోడు అనుకుంటున్నాడు ఆయన ఏమో డబ్బులు ఇస్తాడు పేతురు అనుకుంటున్నాడు. వెండి బంగారాలు మా వద్ద లేవు, ప్రభు అయిన యేసే మా బలం, లే నజరేయుడైన యేసు నామమున. వాడు దిగ్గున లేచి నడవగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు మళ్ళా చెబుతున్నాడు, ఎందుకయ్యా మీరు ఆశ్చర్యపోతున్నారు? ఇది మా శక్తి మా బలము కాదు, ఇది యెహోవా బలము, దేవుని బలము. ఈ దుర్బలుడికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరు చదవలేదా బైబిలు? ఏమని రాయబడింది? మోషే గారు చెప్పారు, నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యన లేపుతాడు, ఆయన మాట వినని వాడు కొట్టివేస్తాడు. దేవుని ప్రవక్త, దేవుని బలము, దేవుని యొక్క శక్తి, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో పెట్టి, క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తిని అయి ఉన్నాయని లేఖనం చెప్పబడది. సో అట్టి శక్తి
శక్తి ఎప్పుడైతే బలహీనులైన వారికి అందించబడిందో, అపోస్తులు చనిపోయిన వారిని లేపారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు. ఓకే, వాళ్ళ నీడబడితే చాలు రోగులు స్వస్థపడ్డారు. వారి మడికట్లు తగిలితే చాలు, కర్చీపులు తగిలితే చాలు ప్రజలు స్వస్థపడ్డారు. అంతేకాదు, ఈ స్వస్థతలకి స్థితులే కాదు వాళ్ళు ఆలోచించింది, అసలు అవి నథింగ్. వాళ్ళు చేసిన గొప్ప కార్యం చెప్తాను చూడండి. యెరూషలేము అంతటినీ కూడా ఈ బోధ చేత నింపివేశారు. యెరూషలేము అంతా, హోల్ సిటీ filled with this teaching. Everybody accepted Jesus Christ. Jesus is the Christ. Then యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, సర్వలోకములోనికి క్రీస్తు సువార్త అద్భుతముగా వెళ్ళగలిగింది. హౌ? వాళ్ళ శక్తే? అలా బలమా? జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, జకర్యా, ద బుక్ ఆఫ్ జకర్యా 4వ అధ్యాయము 7వ వచనములో రాయబడ్డ మాట. ఓ మహా గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వెంత మాత్రం బాగు, చదును భూమి అయిపోతావు. బ్రతుకు దున్నబడి, ఇల్లు అంటే ఇది శరీరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము, ఇల్లు భూస్థాపితమైపోద్ది, చదును భూమిగా మారిపోతావు. దేవుని కార్యమును, దేవుని వాక్యమును, దేవుని జనాంగమును అడ్డగించినటువంటి వారు సముద్రములో కొట్టుకొని పోయారు. అనేకులు భూస్థాపితమైపోయారు. కొరాహు కుమారులు, కొరాహు జీవితంలో ఉన్నటువంటి జరిగిన సంఘటన. ఎవరిది బలము? నాదా? ఐఎమ్ నథింగ్. ఐ విల్ బి ఫ్యూ డేస్. మీకు ఇష్టమున్నా, మీరు ప్రేమించినా ద్వేషించినా, నేను ఇలాగనే వెళ్ళిపోతాను. నా ప్రయాణం కంప్లీట్ అవుద్ది. దాన్ని ఎక్కడ ముగించాలో దేవుడు చెప్తాడు, అయిపోతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఎవరి బలముతో నువ్వు బ్రతుకుతున్నావు? ఈ లోకం బలంతోట? లోకం బలమా? పోతావు. లోకము అంతా నటన, లోకమంతా నటన, వేషము. గుండెలో ఒకటి పట్టుకోవడం, పెదాల్లో ఒకటి మాట్లాడడం, వేషం అంతా. తద్వారా దేవుడు మీరిచ్చేటువంటి బహుమానాలు, మీరిచ్చే కానుకలో, మీరిచ్చేటువంటి ఏదో దాన్ని ప్రేమించి ముందుకు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడనుకుంటున్నావా? నో, నాట్ ఎట్ ఆల్. మీకా గ్రంథకర్త 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. మీకా గ్రంథకర్త 6వ అధ్యాయం, లెట్స్ ఓపెన్ దట్. యూట్యూబ్ హరి ఓపెన్ చేయి. ఏమని రాయబడింది అక్కడ అని అంటే, మీకా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, ఏమిచ్చి నిన్ను దర్శించొచ్చయ్యా? వేలాది దూడలా, వేలాది నదులంతటి విస్తార తైలమా, బలులా? కెన్ యు రీడ్ 6:6? ఏమి తీసుకొని వచ్చి యెహోవాను నిన్ను దర్శించును? దేవుని నమస్కారం చేతును, దహన బలులను, ఏదాది దూడలను అర్పించి దర్శించునా? వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా? నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రునిత్తునా? నా పాప పరిహారమునకై అరే ఏది ఉత్తమమో తెలుసుకోరు భయ్. న్యాయంగా నడుచుకోవాలి. అక్రమముగా అన్యాయపు సొత్తు, అన్యాయపు పోకడులు, అన్యాయపు మాటలు అప్పుడప్పుడు
సరదాగా అదట్నే పెట్టి మాట్లాడదాం. అన్యాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు చూస్తున్నాడనే భయం మనకు లేకపోతే దేవుని బలాన్ని పోగొట్టుకుంటాం. దేవుడు నిన్ను వదిలేశాడా, బతుకు బస్టాండే. దెన్ బస్టాండ్లో ఏముంటాయండి? బస్టాండ్లో పడుకుంటే అరటి పండ్లు, మున్సిపల్ వాటరు. ఈ బతుకు కావాలా? లేక యెహోవా నా బలమా, నా శక్తి, నా కేడమా, నా ఖడ్గమా, ఎలా నీతో ఉండాలి అంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమ కలిగి ఉండటయు, విరిగి నలిగిన హృదయం. ఇది నిన్ను బలపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో ఎన్నో యేసుక్రీస్తుని గురించి చూడొచ్చు. ఆయన దేవునితో సమానము అయిగా ఉన్నా దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక రిక్తుడిగా, దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. He came down, he left all the power. But today we want power. లోకం పవర్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అరణ్యములో బాప్టిజం అయినాక తీసుకొని పోతే సాతానుడు చెప్తాడు, నాకు ఒక్కసారి ముక్కు, ఈ లోకములో ఉన్న సంపద అంతా నీకు ఇచ్చేస్తాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకములో ఉన్న సంపద అంతా దేవుని కాలి గోటికి సమానం కాదు. He can create n number of heavens. అలాంటి శక్తి, అలాంటి బలము, అలాంటి ఆలోచన మీకు కలిగి ఉండాలి. ఒకడు సిరికి దాసుడైపోయిన ఎడల వాడు దేవునికి దాసుడై ఉండలేడు. ఎటో ఒకటి, ఏది కావాలి నీ బలం అంటే యెహోవా బలము కావాలి కాబట్టి వదిలేశాడు. అలాంటి వ్యక్తి, అలాంటి బలహీనంగా కనపడినటువంటి వ్యక్తిలో జాగ్రత్తగానండి, ఇక్కడ బ్రదర్ ఇక్కడ యేసు బలహీనుడిగా కనపడి బలవంతుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. అర్థమైందండి? ఎలా కనపడ్డాడు? బలహీనుడిగా కనపడి సిలువ మరణము ద్వారా వెళ్ళి మరణములో సమానమైన అనుభవము మనకు రావాలని ఆయన ముందుగా వెళ్ళి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన ఆ పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమై మనతో పౌలు ఇందాక మాట్లాడినట్టు పునరుద్ధాన బలము ఎలా ఉంటుంది? ఐ టెల్ యూ, బైబిల్లో చెప్పిన మాట. యేసుప్రభు పునరుద్ధానుడయ్యాక శిష్యులందరూ లోపల కూర్చొని ఉప్పర్ మీటింగ్ వేశారు. ఇంతే, పల్లెని మంగళుడు ఏదో చేసినట్టుగా ఉప్పర్ మీటింగ్లు వేసుకొని కూర్చుంటారు లోపల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తలుపు కొట్టి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పేతురు, మే ఐ కమ్ ఇన్ అన్నాడా? తలుపులు వేసారు, గోడలు చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని కూర్చున్నారు. పుసుక్కున పోయాడు లోపలికి. శుభమవునుగాక, షలోం. కంగారు పడిపోయారు, బిత్తరపోయారు. వాట్ ఈస్ దిస్? వి క్లోజ్ ద డోర్స్, హౌ కుడ్ హి ఎంటర్? అందుకే చెప్పాడు ఆయన, పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి, యెహోవా దేవుని శక్తి ఎలా ఉంటుందంట? నువ్వు తలుపులేసినా, నువ్వు అగ్నిలో పడదోసినా, నువ్వు జలములలో పడి వెళ్ళినా, శత్రువులు నీ చుట్టుముట్టిన, ఆకలిగొన్న, వస్త్రహీనతైన, కరువైన, ఖడ్గమైన ఈ శక్తి, యెహోవా బలము క్రీస్తును అనుకుంటే ఆ ముద్దును అలా లేపేసేసింది సీమ. ఈ పోస్టర్ గురించి నాకు చెప్తున్నప్పుడు కుకటపల్లి చర్చిలో బ్రదర్ అడిగింది చెప్తున్నాను. ఎలా అంటే బలం చీమది కాదు, ఆ చీమ కింద ఉన్న క్రీస్తు అనే బండ, ఆ బండలో నుంచి వచ్చిన పవర్ చీమ. ప్రాక్టికల్గా కూడా అదే. తెలుసా? ఒకడు
తనకు కలిగినటువంటి దాన్ని బలంగా పట్టుకుంటాడు. అదే బలం అనుకుంటాడు. అవునండి. ఒకడికి ఆస్తి బలం, ఒకడికి వాడికి ఉన్నటువంటి బంధువర్గ బలం, ఇంకొకడికి ఇంకొక రకమైన బలం. ఎన్ని బలాలున్నా మనిషికి ధన బలము లేకపోతే ఇంకొక బలము కలిగి ఉండుట ఆలోచిస్తూ ఉంటారు. అయితే అవి పోయేనాడు ఎవడు ఏమి తీసుకొని పోలేడు. ఆ బలమంతా ఈ లోకంలో అలా వెళ్ళిపోవాల్సిందే. దేవుని బలము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి పౌలు సేవ చేస్తున్నాడు. అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు క్రీస్తుని గురించినటువంటి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టుకొని కొట్టేశారండి. పౌలు శీలను భయంకరంగా కొట్టేశారు. అర్థమైందండి? పౌలు శీలను కొట్టేశారు. కొడితే మన లెక్క ఇల్లు ఒళ్ళు వదిలిపెట్టి పారిపోలేదైనా. కొట్టింది కాక అక్కడ రాయబడ్డ మాట చూడండి, 16వ అధ్యాయంలో అక్కడ 16వ అధ్యాయం 19వ వచనంలో ఆ యజమానులు తమ లాభము పోయినదని ఇరవై 22వ వచనంలో చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టిరి, వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఏం చేశారు వీళ్ళు? బాగుపడండ్రా అని చెప్పారు. ఏం చెప్పారు? ఒరే బాగుపడండ్రా అని చెప్పారు. అంటే దానికి ఏం చేశారు? పట్టుకొని వచ్చి చెరసాల్లో వేసి కొట్టి చెరసాల్లో పడేసి. ఇప్పుడు ఒకప్పుడు అబద్ధమలని బొంకిపోయిన వాళ్ళు యేసు ప్రభు నొప్పినాక మళ్ళా బొంకి మళ్ళా అబద్ధాలు చెప్పి మళ్ళా మోసాలు చేస్తే ఇప్పుడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? చెరసాలలో వేసి కొట్టినా ఏమని చెప్పాలంట? క్రైస్తవుడే. ఒకసారి ఏదో పెళ్లి వెళ్ళిపోతే వాళ్ళు ఈయన కూడా అనుక్షత్రియుడే అన్నాడు. I said, no, I am not. నేను క్రీస్తులోనికి బాప్టిజము పొందాక ఇక నాకు కులం లేదు, మతం లేదు, మార్గము తెలుసు పరలోకానికి. నేను శరీర సంబంధినై బ్రతుకుటలేదు, ఆత్మ సంబంధిగా జీవించేవాడే క్రైస్తవుడు. లేదండి, నేను చర్చ్ పాస్టర్. ఐఎమ్ నాట్ ఎ కమ్యూనల్ పర్సన్. బికాస్ మనమేంటో సాతానుడు దేవుని ముందర కనపరచడానికి మనం నిలబెడతాడు ఆ పరీక్షలో. అప్పుడు నువ్వు తూచ్ అన్నావు అనుకో, ఆయన కూడా నేను తూచ్ అని వేస్తాడు. మీరు క్రైస్తవులా? నో నో, we are from, I am from, my daddy from, my daddy from అంటలేదు ఇక్కడ. వాళ్ళు కొడితే చెరసాలలో వేస్తే వెరీ గుడ్, నో ప్రాబ్లం. వాట్ ఈస్ దట్? ప్రభు యొక్క బలమును పునరుద్ధానమును తెలుసుకొనుటకై క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి ఆలోచించినటువంటి వాళ్ళం ఏం చేయగలం అని అంటే, ఆ రాత్రి
ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, వాళ్ళు పాటలు పాడుతూ పౌలు శీలలు ఆయన బలము కోసము, శక్తి కోసము, జ్ఞానము కోసము స్తుతి స్తోత్రం చేస్తున్నారు. అకస్మాత్తుగా చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తే జైలు పునాదులు కదిలాయంట. జైలు పునాదులు కదిలిపోయాయి. జైలు పునాదులు కదిలిపోయాయి. లెట్ మీ టెల్ యు ఎనీథింగ్. ప్రార్థన చేస్తే మీ ఇల్లు కదిలిందా? మీ ఇల్లు కదిలిందా? ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? జైలు పునాదులు కదిలిపోతున్నాయంట. కానీ మన ఉదయం చెప్పుకొచ్చాను, అక్కడ గట్టిగా ప్రార్థన చేస్తే ఓ అమ్మో ఇల్లు కదిలి మా మీద పడుతుందేమో, వదిలే బాబు అని, దేవుడా దేవుడా మా మంచి దేవుడా. ప్రార్థనలు, ఆయన బలం పొందుకోవాలంటే ప్రార్థనే ముఖ్యము. ఆ ప్రార్థన చేయనోడు మన లైఫ్ అంతే. ఏమనుందో తెలుసాయిడా? ప్రార్థన చెయ్యగా పునాదులు కదిలాయి. ప్రార్థన చేస్తే పునాదులు కదిలేంత అంటే ఇల్లు మనలో కదలడం అంటే మార్పు రావడం. ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైతే పౌలు శీలలు చేశారో, వాళ్ళు దేవుని శక్తిని ఎలా చూస్తున్నారంటే, ఎప్పుడైతే ఆ పునాదులు కదిలిపోయి దొంగలు పారిపోయారనుకున్నాడేమో, ఆ యొక్క సైనికాధికారి పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. జైలు అధికారి, మీరేం చావాల్సిన పని లేదండి, మేము ఎక్కడికి పారిపోయేటోళ్ళం కాదు. పౌలు సవాల్, నిలబడతాం, కలబడతాం, దేవుని శక్తిని ప్రదర్శిస్తాం. అర్థమైందా? ఏదో ఒక కవి చెబుతాడు, చెరసాలలు ఉరి కొయ్యలు ఉద్యమాన్ని ఆపలేవు, ఊగరా ఊగరా ఉరితాడు నందుకొని ఊగరా. పిరికోడు భయపడతాడు. పౌలు దేవుని ఆత్మ పొందుకున్నవాడు. చంపేస్తారా? చంపేయండి, ఇక్కడ కన్ను మూస్తాడు ఉంటాం, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? కాబట్టి దేనికి భయపడతాం? ఏమి తిందమో ఏమి తాగుదామో కాదు. యెహోవా బలము ఎలా తీసుకొస్తుంది చూడు. ఈ లోకపులో వాళ్లకు మనము మరణపు వాసనగా కనపడవచ్చు, కానీ క్రీస్తునందు బలము పొందుకున్న వాడికి క్రీస్తు పోయబడిన పరిమళ తైలపు సువాసనగా మనం కనపడతాం. దిస్ ఇస్ వాట్ క్రీస్తు బలం, దేవుని బలం, యెహోవా బలం. ఏమని చెప్తుంది లేఖనము? మనలను హింస పెట్టే వాళ్ళను కూడా రక్షణలోనికి తీసుకొని రావాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రజలమంతా, సర్వలోక ప్రజలను అందరూ కూడా దేవుని ప్రజలుగా పిలువబడ్డవాటి వారుగా నిలబడాలని దేవుని ఆశ. ప్రతివాని మోకాలు ఆయన పునరుద్ధానం బలమును ఎరగాలని ఆశ. అందుకే ఇక్కడ చివరికి వచ్చేటప్పటికల్లా బైబిల్ చెప్తున్నటువంటి మాట, అయ్యా మీరు ఏం హాని చేసుకోవద్దు, నడవండి. ఆశ్చర్యపోయాడు. జైలధికారి ఆశ్చర్యపోయాడు. రండి అయ్యా ఇంటికి వెళ్దాం అని వాళ్ళ గాయాలు కడగగానే, అయ్యా ఎప్పటిదాకా అలసిపోయి ఊరి మీద పెత్తనాలు చేసి అలసిపోయాము, ఇంకా జాలేని పడుకోమన్నారా అన్నాడా? ఆ రాత్రి వాళ్లకు సువార్త చెప్పాడు. ఏ రాత్రి అయితే చెరసాల పునాదులు కదిలిపోయాయో, ఏ రాత్రి అయితే వాళ్ళకు ఉపద్రవం రాబోయిందో, ఆ రాత్రి వాళ్ళు రక్షణ పొందాక, వాళ్ళు రక్షించబడ్డాక, వాళ్ళు ఆయనను పట్టుకొని వచ్చి రక్షించబడ్డామంటే ఆ పునాదుల్లో కూలి సావకుండా వాళ్ళకి ఆల్రెడీ రక్షణ ఉంది. పౌలుశీలకు ఇక్కడ రక్షణ పొందడానికి ఇక్కడ ఈయన పేరేం పేరు? జైలు అధికారి వచ్చాడు. ఆ ఇంటి వారు అన్నం గిన్నం పెట్టి తినేసి వాళ్ళు గాయాలు కడగగానే, అయ్యా ఇవి కాదండి అన్నాలు భోజనాలు కాదు, ఏమి తిందమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో కాదు. వాట్ అబౌట్ యువర్ సోల్? ఆత్మ విషయములో చేసే ప్రతి తప్పుకు పరలోకము నుంచి పడే శిక్ష
నేను చెప్తానే, కళ్ళల్లో సరదాగా నేను నీళ్ళేసినా అవి రక్తమై కారుతాయి. నీళ్ళేస్తే రావాలి కంట్లో నుంచి, నీళ్ళు రావు, అవి రక్తమై కారుతాయి. అదే చెప్పుకొచ్చాడు ఈడ. చెప్పుకొచ్చి ముగించేటప్పుడు చెప్తున్నాడు అక్కడ, అయ్యా నేను రక్షించబడుటకు, నేను నా ఇంటి వరకు రక్షించబడుటకు వాట్ షల్ ఐ డూ? సింపుల్, బిలీవ్ ఇన్ క్రైస్ట్, బ్యాప్టైజ్ ఇంటు ద వాటర్, దెన్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ విల్ బి సేవ్డ్. దట్ ఇస్ ద బలం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో పాతి పెట్టబడతావో క్రీస్తు నీలోనికి వస్తాడు. క్రీస్తు చనిపోయి లేశాడు కాబట్టి నీ ఆత్మ చనిపోదు. ఎప్పుడు చచ్చిపోద్ది? క్రీస్తును ఎరగను. తెలియదు ఫ్రెండ్స్, అమ్మలారా, ఎక్కడ ఎంత కష్టం వచ్చినా, అయ్యగారు సలీం, ఎంత కష్టం వచ్చినా, అర్థమైందా? ఎంత కష్టం వచ్చినా యేసును ఎరగను. ఓకే, ఏం చెప్తున్నావు అమ్మా? మీ భర్త మన బ్యాప్టిజం తీసుకున్నాక, సలీం బ్యాప్టిజం తీసుకున్నాక, హూ ఆర్ యూ, ఏంటి మీరు? క్రైస్తవులు. ఏం చెప్తావు మీరు? ఇంకా వేరే అది అందరూ కూడా క్రీస్తులోకి బ్యాప్టిజం పొందాక మరేమైపోతారు? క్రైస్తవులు అయిపోతారు. అయిపోయా. నో కులం బ్రాండు, నో మతం బ్రాండు, నథింగ్. అందుకే ఆయన పునరుద్ధాన బలము అంత గట్టిగా అమాయకులైనటువంటి, చదువు సందలేనటువంటి వాళ్ళు పేతురు, యాకోబు, యోహాను ప్రకటిస్తూ వచ్చారు. ఇంకా దేవుని బలము ఒకవేళ నిన్ను బలహీనపరిచిందో, సాతాను భయపడిపోకో, భ్రమలో పడ్డావేమో, వెలుగుదూత నిన్ను ఆవరించిందేమో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. న్యాయాధిపతుల గ్రంథము 13-14 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక్కడ స్మాల్ స్టోరీ. వ్యక్తి పేరు శాంసన్. నజీరు చేయబడ్డవాడు, దేవుని కొరకు సమర్పించబడినటువంటి వాడు, దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని పోతుంటే పులి ఎదురొచ్చింది, సింహము. దాన్ని చీల్చి పడేశాడు వంట చేత్తో. యెహోవా ఆత్మ అంత బలంగా వచ్చింది, అంత గొప్పడు. మామూలుగా మనం పులులు చూస్తే భయపడిపోతాం, జంతువులు చూస్తే భయపడిపోతాం, కానీ ఆయన చించి పడేశాడు దాన్ని. డోంట్ కేర్. ఏం చేస్తుంది రా పులి? ఎవరు బలం ఉంది? యెహోవా. గర్జించు సింహములా వచ్చే సాతాను, పేపర్ టైగర్, నథింగ్. అందుకే ఆ సింహము అటు చంపి పడేసేసి ఆయన నక్కలను పట్టుకొని వచ్చి వాటి తోకలు గట్టి, తాటకులు గట్టి నిప్పు పెట్టాడు. పోయి ఊర్లు దగ్గర పెట్టేసేసి. ఇంత బాగా చదువుతున్నటువంటి సందర్భంలో శాంసన్ భార్య అని నిడిచిపోయింది. ఎవరి భార్య? శాంసన్ భార్య నిడిచిపోయింది. ఇక ఆడు పిచ్చోడైపోయేసి అటు ఇటు చూసి దెలీలా అనేటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిక్స్ అయిపోయాడు. ఇక చారస్త్రీ నోరు తేనెలా కనపడుతుంది మాటలు. ఆడిపోయి ఫిక్స్ అయిపోయాడు. ఫిలిస్తీయులను చావగొట్టినటువంటి మహాబలుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి అంత బలం. ఎప్పుడైతే ఆ దెలీలా దగ్గర కూర్చున్నాడో ఆ అమ్మాయి అడిగేది, నీ బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ, నీ బలం. యెహోవా బలము నన్ను ఆవరించింది.
శత్రువులు నిలబడలేరు. ఇది నా బలము కాదు, యెహోవా బలం. ఎక్కడుంది? ప్రాణము విసికి. అర్థమైందండి? ప్రాణం విసికింది. ఏం చేద్దాం? అమ్మాయి వెళ్ళిపోయింది, వేసల దగ్గరికి పోయాడు. అవునండి, అది రాయబడ్డది. ఆ తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఈ అమ్మాయి ఏమో వీనికి డబ్బు కోసం కాలం వేసింది. నువ్వు చెప్పవా ఎక్కడ నీ బలం? ఇది నా బలము కాదమ్మా, యెహోవా బలము తల్లే అని ముక్కింటే అయిపోయేది. మనం పోజులు కొడతాం కదా. ఐ వాంట్ టు సే సంథింగ్. ఇక పోరీలు పక్కన ఉన్నారంటే పర్సులు తీసి అలా ఇట్లా చూపిస్తుంటారు. అరే ఇది కాదురా నీ బలం. చాలా మంది చెప్పా నేను, రే ఏదో దీంట్లో కాదురా బలం చూసుకోవాల్సింది. భక్తిలో ప్రార్థన చేస్తే చెరసాల పునాలు, ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూలిపోయాయి. అది బలం. ప్రార్థన చేసేటువంటి ఆ మనిషి మోషే కర్ర సాపితే ఎర్ర సముద్రం 2 పాయలైపోయాయి. ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు చనిపోయిన వారు లేచారు. గుడ్డివాళ్ళ కళ్ళు వచ్చాయి. తానే వాక్యమై ఉండి మరణపు ఉరులను తొలగించి వేసుకొచ్చాడు. అది బలం అంటే. ఒకడు పిరికోడు 6-7 దగ్గర చేర్చుకొని, ఈ రాత్రి మనమందరం భయపడకూడదు, మనమంతా బలంగా ఉండాలి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు? నేను మధ్యలో పడుకుంటా, నా చుట్టూ పడుకోండి. ఇదా ధైర్యం? నేను మధ్యలో పడుకుంటా, నా చుట్టూ పడుకోండి. ఇది యెహోవా బలం కాదు. ఇది పిరికి ఆత్మ, పిరికి ఆలోచన. యెహోవా బలం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, సంసోను దగ్గర రండి. మోసము దురుద్దేశము కలిగినటువంటిది అమ్మాయి గుండు కొట్టేసేసింది. మొత్తం కొట్టేసి ఫిలిష్తీయులకు అప్పగిచ్చేసింది. పట్టుకుపోండ్రా బాబు అని. ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఆయన పట్టుకొని పోయారో ఆయన కళ్ళు ఊడదీసేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు పాడుతున్నాడు పాట. ఎవరు? దావీదు పాటను మనము సంసోనుకి అప్లై చేస్తే, యెహోవా నా బలమా యథార్థమైనది నీ పరిశుద్ధమైనది నీ, నా కేడమా, నా ఖడ్గమా అనగానే తిరగలి విసిరేవాడికి చిన్నగా అవకాశం. మళ్ళీ ఎంటికలు మొదలుపెట్టి, యెహోవా దేవా నీ బలము నాకు రానిమ్మో, పిరికి ఆత్మను తీసేయి. ఆ కాలంలో రైట్ సింహపు నోట్లో తల పెట్టొచ్చినోండ్రా డైలాగ్. సింహపు నోట్లో తల పెట్టొచ్చినోండ్రా. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ అంటే, ఐ ఫేస్ ద డెత్, వై షుడ్ ఐ వరీ? అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అన్నీ అయిపోయాయి, కమాన్ అనగానే చెప్పాడు, కమాన్ తీసుకెళ్ళండి. ఎక్కడ తీసుకెళ్తారు? దాగోను దేవత గుళ్ళో పెట్టండి. కట్టేసేసారు. అందరూ ఎగతాలు చేస్తున్నారు. అబ్బో సింహం చంపిన మొగోడు, అబ్బో నక్కల్ని కట్టేసి కొంపలు మొత్తం శత్రువులు తగలబెట్టినోడు, అబ్బో అని ఆయన గురించి గొప్పలు ఎగతాళిగా మాట్లాడతారు. ఎగసెకలు అంటారు మా తట్టు. అసలు ఇది మన ఏరియానా ఎగసెకలు? కోస్తా కింద పట్టణాలన్నీ ఇవి, నెల్లూరు ఆ ప్రాంతం అంతా కూడా ఎగసెకలు చాలే అని. మీ ఏరియా కూడా అంతేనా? ఎగసెకలు పడతా ఉన్నారు. రండ్రా బాబు, ఎంతమంది ఎగసెకలు పడతారు, రండి అందరండి, కమాన్ 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 కమాన్. ఆ మందిరానికి ఉన్నటువంటి 2 దూలలు పట్టుకున్నాడు, లేపేశాడు. అంతవరకు కిలిబిలి అన్నాడు, పుసుక్కుని చచ్చిపోయాడు. ఎవ్రీబడి డైడ్. ఏం ప్రార్థన చేశాడా? యెహోవా దేవా నా బలం చాలదయ్యా, నా బలం చాలదు, రా
ఆత్మదేవుడా నీ బలము కావాలి. నీ బలం వస్తే శత్రువులను సముద్రంలో కలిపేస్తావు, శత్రువులను దాగోను దేవతలు గుడిలో నాశనము చేస్తావు, శత్రువులను అగ్నిలో పడివేస్తావు, అగ్నిలో పడవేస్తావు. నిన్ను ఎరుగనని చెప్పినటువంటి వాడు అగ్నిలో తేల్తాడు. కాబట్టి దేవా నా బ్రతుకును, నా ఆలోచనను నీ సమాధానానికి, నీ సముఖమునకు తీసుకొని వస్తున్నా. యేసుక్రీస్తు కూడా ఈ మరణము, బలహీనతగా ఉన్న మన బ్రతుకులను విడిపించుటకు ఆయన కూడా ఏం చేశాడు? మరణములో నుండి వెళ్ళి సిలువ నుండి సింహాసనమునికి వెళ్ళి కూర్చున్నాడు. సిలువలో అందరూ అన్నారు, ఎగతాళి చేశారు, ఒరే ఈయన దేవుని కుమారుడు అంట, దేవుని కుమారుడు దిగిరా దిగిరా దిగిరా. ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్ హియర్, పీపుల్ ఆల్ యంగ్ పీపుల్, మీరు మిమ్మల్ని సవాల్ చేసిన సాతాను జోలికి మీరు వెళ్ళకండి. రైట్, నీకు దమ్ముంటే ఒక గ్లాస్ తాగు, నీకు దమ్ముంటే సిగరెట్ తాగు, నీకు దమ్ముంటే ఇంట్లో చెప్పకుండా సినిమాకి రా, నీకు దమ్ముంటే చల్. నేను బలహీనున్నేరా, మా అమ్మ నాన్న చర్చికి తీసుకెళ్తారు, దేవుడే మా బలం, దేవుడే మా ఆశ్రయం, దేవుడే మా దుర్గం, దేవుడే మా కొండ కోట ఆశ్రయపురం, అదే మా బలం. మాకు ముందుగా సైన్యములకు అధిపతగు యెహోవా నడుస్తాడు. సాతాను దూతలు అగ్నిలో కాలిపోతాయి. అందుకే ఏం చేశాడు ఆయన? మొదట కందిరీగలను పంపాడు, చిన్న చిన్నవి. బలవంతుడ నాకేమని ఒకదాన్ని పట్టుకొని బలం చూసుకొని, ఏదో నీకొక ఆయుధం దొరికిందని దాన్ని బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా. చీమ కుడితే ఆల్ కుట్టి చీమాస్, బిగ్ సర్పెంట్ బైట్, సర్పెంట్ డై. గాట్ ఇట్? సో చిన్న చీమలు, చిన్న బ్రతుకులు, చిన్న కదా. కాబట్టి ప్రియులారా, ముగించే ముందరా I want to tell you once again, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా దేవుడు తన సేవను సాగిస్తూ ఉంటాడు. ఆ సేవ బలము, ఆ పునరుద్ధానపు శక్తి క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము వలన ఎంతోమంది తెలుసుకోలేకపోతున్నారేమో. యు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పీపుల్, క్రీస్తు సంఘమైనటువంటి వారులారా, పెద్ద పెద్ద డబ్బు బలము కొన్ని రోజులే చూడండి. ద గ్రేట్ అలెగ్జాండర్ బలము ప్రపంచమును జయించాడు అనుకున్నాడు. ఏమయ్యాడు? 32 years కొలాప్స్. ద గ్రేట్ హిట్లర్ కొలాప్స్. ద గ్రేట్ మార్క్సిస్ట్ కొలాప్స్. The people, they themselves feel that great. No more. మానవుడి బలము, మానవుడి శక్తి, ఈ బలహీనమైన శరీరము, ఈ ఘనహీనమైన శరీరము, ఈ మార్చమైనటువంటి శరీరము, ఆ మార్చతను ధరించుకొని మహిమ కలిగినది గాను, బలమైనది గాను, పునరుద్ధాన బలము నీకు కలగచేయువాడు యెహోవా. ఆయన బలమే నిన్ను మృతులలో నుండి లేపి క్రీస్తుతో సహా క్రీస్తు దగ్గర కూర్చోబెట్టగల బలం అది. ఈ లోకస్తులు రకరకాలుగా ఉంటారు. మన పక్కన కూర్చోడానికి కూడా, పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా వాళ్ళేంట్లు వీళ్ళేంట్లు అంటారు. నా లైఫ్లో దేవుడి ఎదుట, సంఘం ఎదుట ఏనాడు ఎవరిని కొలమని ప్రశ్నించలేదు.
మంచి అన్నది మాల అయితే మాలనేనని చెప్పిన గురజాడ అప్పారావు గారి ఆలోచన. అర్థమవుతుందా? కాబట్టి మానవ జీవితంలో మనుషులు ముఖ్యం, కులాలు కాదు. ఈ లోకంలో కులాల కుంపటి ఎప్పటి నుంచో రగులుతూ ఉంది. దాన్ని వదిలేసేయండి. ఆ బలం తెచ్చుకోకండి మీరు. ఏమైనా అర్థమైందా? ఇదంతా మీకోసమే చెప్తుంది. సమధిగా మా కులం మా బతు అనకు నువ్వు. ఇక లేదు నీ కులం, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు ఇక్కడ అందరి ముందర. ఇక నో మోర్ ముస్లిం, నువ్వు యు ఆర్ క్రిస్టియన్. క్యా అమ్మా? नो मोर, तुम और तुम्हारा साहब दोनों, साहब लोग अभी प्रभु में जो भी बैप्टिस्मा लिया वो सब क्रिस्ती है बस. अभी అందుకే పౌలు ఏం చెప్తాడంటే, క్రీస్తులోనికి బాప్టిజము పొందుటకు వాడు యూదుడని గ్రీస్ దేశస్థుడని ఆ కులమని ఈ కులం అనేది ఏమి లేదు. పునరుద్ధాన బలమే నిన్ను నడిపించేది. My friends, all of you here, don't think that the world system will give you pleasure and power for a Christian. క్రైస్తవుడికి ఈ లోకమున్న బలము నీకు బలం కాదు. అది క్రీస్తు బలమే, క్రీస్తు శక్తే, క్రీస్తు జ్ఞానమే నీకు బలం. అవునా? కాబట్టి ప్రియులారా, ఫైనల్ వర్డ్, క్రీస్తులో, క్రీస్తు సంఘములో అవయవాలమైనటువంటి మనందరము కూడా ఆయన మహిమార్థమే ఉన్నాం. నేను తిప్పి నేను ఎచ్చులు పోవడానికో మీరు ఎచ్చులు పోవడానికో ఎవడు పోనికలేదు. అల్టిమేట్ గా మనందరి ద్వారా క్రీస్తు కోరుకుంటున్నది, మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆ బలం అనుగ్రహించాడు. అట్టి బలము పరిశుద్ధాత్మనందు మీకును నాకును యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులు పరిశుద్ధులైన వారికి వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు బలము తోడు ఉంటే అవి సింహాలైనా, ఎలుగుబంట్లైనా, ఎర్ర సముద్రమైనా, ఎరుకో అయినా, అవి జైలు గోడలైనా, ఇంకేదైనా ఆయన ముందర నిలబడలేవు, నిలబడవు. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన,